సార్ రేపు నుంచి కూడా ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకురాబోతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే మీరేం చెప్తారు? కొత్త మద్యం తీసుకొస్తుందని చెప్పినారు. రాజధాని కట్టాలా, మెయిన్ రాజధాని కట్టాలంటే డబ్బులు కావాలా ఏంటి? మరి డబ్బులు కావాల్సినప్పుడు ఇవన్నీ పెంచాలి కదా, మద్యం తీసుకురావాలి కదా, కొత్త మద్యం ఏంటి అందరూ తాగాలి కదా, పాడైపోవాలి కదా, అంతే కదా. మరి అందరూ కొత్త మద్యం అంటే మరి మామూలు మద్యం కాదు ఏంటి, కరోనా కన్నా పెద్ద మద్యం ఇది. అందుకని అందరూ అదే కావాలంటున్నారు. వాళ్ళు కావాలన్నారు, వీళ్ళు ఇస్తున్నారు, కానీ మనం ఏం చేయలేము. అది వైసీపీ వాళ్ళు అంటున్నారు పిల్లలకి తల్లికి వందనం వేయకుండా ఈ మద్యం తీసుకురావటం ఏంటని వైసీపీ ఆరోపిస్తుంది. వైసీపీ వాళ్ళు ఏముంది, వాళ్ళు వాళ్ళ హయాంలో వాళ్ళు ఇచ్చారు ఏంటి, కాదంటున్నారు అని చెప్పారంటే అది వీళ్ళకి నచ్చలా, అందుకని తీసేస్తున్నారు అంతే. కాదు మరి తక్కువ రేటుకి ఇస్తే ప్రజల ఆరోగ్యానికి మరి హానికరం కదా. పోతే పోనీ, ప్రజలుగా పోయేది మనం కాదు కదా. ఇప్పుడు నాయకులు కాదు కదా పోయేది, ప్రజలు పోతారు. నష్టమైన ప్రజలు పోతే కొత్త వాళ్ళు పుడతారు. అవును కదా, కొత్త వాళ్ళు పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. అట్లాగే ఈ పాలసీని తీసుకురావటం మరి కరెక్టేనంటారా? కరెక్ట్ అంటారని చెప్పారంటే తెలియని వాళ్ళేమో కరెక్ట్ అంటారు, తెలిసిన వాళ్ళు కాదంటారు. దానికి మనం ఏం చెప్తాం? రకరకాల మనుషులు ఉన్నారు, రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ఏంటి. ఏది మంచిది అయితే అది చేసుకోవడమే. వైసీపీ అంటుంది ఈ సూపర్ 6 పథకాలు పెట్టారు, వాటిని అమలు చేయకుండా ఈ మద్యం తీసుకురావటం పాలసీ ఏంటని కూడా వైసీపీ అంటున్నమాట. వాళ్ళ పథకాలు వాళ్ళకి నచ్చినాయి, వైసీపీకి ప్రజలకు నచ్చినాయి ఏంటి. ఇవాళ ప్రజలకు నచ్చలేదు అని తీసేశాడు ఆయన. ఇదేముంది, డబ్బులు లేక తీసాడు అంతే. ఖజానాలో డబ్బులు లేవు, అందుకని తీసాడు ఆయన. సృష్టిస్తానన్నాడు ఖజానా, నీకు సృష్టించారు ఖజానా. రేపు రాజధాని కట్టుకోవడానికి ఖజానా కావాలి కదా. మరి అటువంటిప్పుడు రాజధాని ఎట్లా కడతారు చెప్పండి? ఈ రకంగా ఆయన మద్యం పెంచుకోవడం, లేకపోతే ట్యాక్సీలు పెంచుకోవడం, ఏదో రకంగా పెంచుకుని మోడీ గారిని అడిగి పెంచుకుని రాజధాని కట్టాలి. సార్ రేపు నుంచి కూడా ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకురాబోతుంది. దీని మీద మీ అభిప్రాయం అంటే మీరేం చెప్తారు? ఏం మనం తాగంగా తాగే చెప్తారు, మనం ఏం చెప్తాం? బాగుంటుంది. ఏమన్నా వచ్చేవాళ్ళకి ఇప్పుడు వచ్చేవాళ్ళకి తక్కువ రేట్లు, అందరూ బాగా ఏపీగా ఉంటారు. అది అయితే వైసీపీ అంటుంది తల్లికి వందనం అన్నారు, అది వేయకుండా మద్యం తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా వైసీపీ అంటున్నమాట. అది పెద్ద మాటలు, ఏ మాటలు ఎందుకు ఇంకా ఏమన్నాయి? ఇప్పుడు జరిగే చూడండి, శుభ్రం చేస్తాం కదా, దాన్ని చూడండి. దాన్ని వైసీపీ మళ్ళీ దించి పెడతారు ఎందుకు? మళ్ళీ వైసీపీ ఆరోపిస్తుందండి. అలా అంటారండి వాళ్ళు చేయలేదు, ఏది చేస్తున్నా దాన్ని చేస్తాం అని చెప్తే ఏం లేదు. అంటే ఈ మద్యం ఇచ్చేసి ప్రజల ప్రాణాలు పోతాయి కదా అని చెప్పేసి కూడా మంచి చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన మంచి అప్పుడేమో స్వీటే అంతా, ఆ స్వీట్ తాగడం జనం చావటం, మేము తాగినట్టు పోవటమే. ఇది అట్టగా అంతా కరెక్ట్గా కంపెనీలు అన్నీ ఎంకరేజ్ చేసి చేపిస్తున్నాడు ఈయన. వాళ్ళు అట్ట కాదుగా పడితే డబ్బులు బాగా లాగేశారు, అయిపోయింది. ఇప్పుడు అట్ట కాదుగా, ఇది వేరుగా, ఇదే బాగుంది. అది కొత్త మద్యం పాలసీ తీసుకొస్తుంది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే మీరు ఏం చేస్తారు? ఏంటి ప్రభుత్వం అంటే మనకేం తెలియదు ఏడి. వాళ్ళు మాత్రం మనకి మనటోళ్ళకి న్యాయం శాస్త్రం చూస్తే న్యాయం కూడా చేయట్లా. ఎక్కడికైనా ఒక ఆధార్ కార్డులో నొట్టుకొని వెళ్ళామనుకోండి, 2 రోజులు 3 రోజులు తిప్పుతాండ్రు. ఏదైనా జిరాక్స్లు తీయాలన్నా వీటికి ఏడే తిప్పుతాండ్రండి. 3 రోజులు 4 రోజుల తర్వాత 2 రోజుల తర్వాత అని అంటారండి. పాపం ముసలి వాళ్ళు ఏం చేయాలి, ఏమి ఇబ్బందులు పడతారండి. ఇంటికాడ పని పోటలు మానేసి ఏడే ఇబ్బందులు పడుతుండ్రు. వాళ్ళు ఏం చేస్తుండ్రు, పాపం ముసలి వెళ్తారా, 1 గంటల కళ్ళు ఉంచుతారు అక్కడ. ప్రభుత్వం ఎలా ఉంది? వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం కొద్దిగా పర్వాలేదన్న, పర్వాలేదు. ఒక రకంగా ఇల్లు 1500 ఇస్తున్నారు, మనకు తెలవదు. అవి అట్ల గురించి మనకు తెలవదు. కొంతవరకు తెలుసు మనకి. ఇప్పుడు మందు కూడా రేటు తగ్గిస్తామంటున్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు? మందు రేటు తగ్గడం కరెక్టేనా? మందు రేట్లు అంటే ఇప్పుడు పెంచడానికైతే అది పాత రేటు మీద నడుతుందన్న. ఇప్పుడు పెంచడానికి పాత అనుకుంటే రేట్లు రాలా. అది రేపు నుంచి తగ్గిస్తామంటున్నారు, మంచిదేనా? మంచిదే, కానీ రేట్లు తగ్గితే మాకు అంతకన్నా మంచిదే కదన్నా. అది
రేట్లు తగ్గడమే మాకు కావాలి. ఇప్పుడు ఏదైనా దేవుడు మనం ఏం కోరుకుంటాం? అన్నమే కదా కోరుకుంటే, అన్నం పెట్టినోడు కోరుకుంటాం. అది అలాగన్నాడుగా మనము రేట్లు తగ్గడమే కావాలి. రేట్లు చదువుకునే పిల్లలకి తల్లికి వందనం అని ఇస్తామన్నారు, కానీ అది ఇవ్వకుండా మధ్యాహ్నం రేట్లు తగ్గిస్తున్నారు కదా అంటున్నారు. తల్లి వందనం అంతా కొంతమంది ఆ రకంగా అంత కొంతమంది ఈ రకంగా అంటారన్నా. ఇప్పుడు ఎవరు ఉద్దేశం ఎలాగ ఉంటుందో తెలియదు కదన్నా, మనకు తెలియదు కదా. తీసుకురాబోతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే మీరేం చెప్తారు? అయితే మంచిది, ఎందుకంటే బాబు జనాలను బాగా పాడు చేయడం తప్ప. మందు రేట్లు కూడా తగ్గిస్తుంది ఏపీ ప్రభుత్వం. మంచిదే తగ్గటం మంచిదే, కానీ ఏదైనా మందు తాగడం వల్ల మనిషికి ఆరోగ్యానికి మంచిది కాదు. తాగకపోవడం వల్ల ఏమో ఇది ప్రెషర్ ఎక్కువైపోయి అలా కూడా ప్రాబ్లమ్స్ అనేది తెలుసుకొని వాడు తాగడం వల్ల మనుషులకి మంచిది. తెలుసుకొని తగ్గించడం వల్ల మంచిదేలేండి, ఎందుకంటే చాలామంది సఫర్ అవుతున్నారు కదా తాగేవాళ్ళు అందరూ. ఎక్కువ రేట్లు ఉన్నాయని సఫర్ అవ్వటం ఇబ్బంది పడుతున్నారు కదా. కొంతమంది పబ్లిక్ అంటున్నమాట ఏపీ ప్రభుత్వం మందు రేట్లు తగ్గిస్తుంది, ఇక్కడ నుంచి బాగానే ఉంటుందని చెప్పేసి కూడా పబ్లిక్ అంటున్నమాట. మీరేమంటారు? మందు రేట్లు అందుబాటులో పేదవాళ్ళకు ఉంటాం, ఎందుకంటే కష్టపడి పని చేస్తూ ఉంటాడు, తాగాలనిపించింది. ఏదో తక్కువ రేట్లో వస్తే మిగతా డబ్బులు ఇంట్లో ఇచ్చుకోవడానికి కానీ దీనికన్నా వాడుకోవడానికి కానీ అతనికి ఉపయోగపడుతుంది. మందు మానుకోవాలంటే ఒకసారి అలవాటైన తర్వాత మానుకోవడం చాలా కష్టం, అది అందరి వల్ల సాధ్యమయ్యేది కాదు. దానివల్ల మంచిదే ఒక రకంగా. పూర్తిగా మందు తీసేస్తే మంచిది అంతకన్నా, కానీ అది తీసేయడం అనేది ఎన్టీ రామారావు కాలం నుంచి కూడా అది జరగట్లేదు. ఏదేమైనా తగ్గడం మంచిదే ఒక రకంగా. నాకైతే మందు హ్యాబిట్ ఏమీ లేదు, కానీ జనరల్గా చెప్తున్నాను. వైసీపీ అంటున్నమాట తల్లికి వందనం అన్నారు, అది వేయకుండా ఇప్పుడు ముందు రేట్లు తగ్గించవేయటాన్ని కూడా వైసీపీ ఆరోపణలు చేస్తుంది. ఈ ఆరోపణలు ఎలా చూడాలి? అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి అడ్జస్ట్మెంట్లు అంటే కొద్దిగా కష్టం అవుతుందిగా, చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నట్టు కనిపిస్తుంది. అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు కానీ ఒకేసారి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే సాధ్యం అవ్వదు కదా. చేస్తారనుకుంటున్నాను నేను. అదే కొత్త పాలసీ, మద్యం కొత్త పాలసీ తీసుకొస్తుంది కదా ప్రభుత్వం, దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే మీరేం చెప్తారు? అభిప్రాయం ప్రభుత్వానికి సొమ్ము కావాలి, ఇన్కమ్ కావాలి కదా, ప్రభుత్వానికి ఇన్కమ్ కావాలి కదా, తీసుకొస్తారు. తాగేవాళ్ళు తక్కువే ఉంది దేశంలో. అయితే కొత్త మద్యం పాలసీలో రేట్లు కూడా తగ్గిస్తున్నామని కూడా చెప్తుంది ప్రభుత్వం. తాగేవాడికి రేట్లు ఎక్కువైతే తక్కువ అవుతాయి, వాడు రేట్లు తక్కువైతే ఎక్కువ తాగుతాడు, ఇంకా రేట్లు పెంచితే అసలు తక్కువనే ఉండడుగా. మరి అది గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం రేట్లు చూస్తేనేమో భారీగా ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో తగ్గుతున్నాయి అని కూడా కొంతమంది ప్రజలు అంటున్నమాట. తినేవాడికి తిన్నంత దాందే ఉంది. ఇప్పుడు మనం రాజ్యం కట్టబెట్టామంటే వాడు ఇష్టం వచ్చినప్పుడు ఎవడు దోసుకోవాలనుకున్నప్పుడు వాడు దోసుకుంటూ ఉంటారు. మరి అది ప్రమాణాలు చేస్తే ఇప్పుడు ఏం చేశారు, తర్వాత వాడు చేసింది ఏంటి జనానికి తెలియాలి కదా. ఏదైనా తాగేవాడికి అర్థమవుద్ది, వాడికి ఎంత చెప్పినా వాడు మనకు వేస్ట్. మరి అది తాగేవాళ్ళు ఉన్నంతకాలం దోచుకున్నవాడు తప్పేం లేదు, వాడు దోచుకోవడానికి రెడీ. ఇప్పుడు ఇచ్చేవాడికి బట్టి ఉంటుంది కదా. వైసీపీ అంటున్నమాట తల్లికి వందనం అన్నారు, అది వేయకుండా మద్య రేట్లు తగ్గిస్తుంది ప్రభుత్వం అంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ఏంటిది? తల్లికి వందనం అన్నారు, పిల్లలకి తల్లికి వందనం వేయకుండా మద్యం రేట్లు తగ్గిస్తున్నారని చెప్పేసి కూడా వైసీపీ అంటున్నమాట. అవును, అసలు వైసీపీ మద్యం అనేది ఎత్తేస్తానన్నాడు, వీకింది ఏముంది 5 సంవత్సరాల్లో? మద్యం అనేది అసలు మొత్తం నిషేధిస్తాను, అసలు ఆంధ్రలో లేకుండా చేస్తానన్నాడు. రాగానే సొంత బ్రాండ్లు పెట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఒకరి మీద మనం కామెంట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనం ఏం చేసామో ఆలోచించుకోవాలిగా.